హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. మరి విజయదశమి సందర్భంగా ఎవరైతే ఏపీలో ఉన్నటువంటి పోలీస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా ఒక మంచి న్యూస్ అని చెప్పాలి. ఎవరైతే ప్రిపరేషన్ చేయాలా వద్దా అని చెప్పి సందేహిస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఫస్ట్ స్టెప్ అయితే పడిందనమాట. అయితే ఏంటి అంటే మనకి ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి రిక్రూట్మెంట్ కోసం అయితే ఒక లెటర్ అయితే రాయడం జరిగిందనమాట. సో మరి ఆ లెటర్ అనేది అందరూ చూసుంటారు, సోషల్ మీడియాలో మనకి సర్క్యులేట్ అవుతుందనమాట. సో మరి మన స్టూడెంట్స్ కూడా చాలామంది సార్ దీని మీద ఒక వీడియో చేయండి అని చెప్పేసి అడిగారనమాట. అయితే బిఫోర్ గోయింగ్ టు ద వీడియో నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే 2022లో ఏదైతే మనకి పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లోని, ఆ టైంలోనే మనం యూట్యూబ్ ఛానల్ని అలాగే యాప్ని కూడా ప్రారంభించడం జరిగింది. యూట్యూబ్ ఛానల్ ఎప్పుడో స్టార్ట్ చేసినప్పటికి కూడాను దాని యొక్క గ్రోత్ ఏదైతే ఉందో అది పోలీస్ ఆస్పిరెంట్స్ నుంచే స్టార్ట్ అయిందనమాట. ఎస్పెషల్లీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ సబ్జెక్ట్స్ని మొన్న రిక్రూట్మెంట్‌లో ఎవరైతే సక్సెస్ అయ్యారో, అలాగే యాస్పిరెంట్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మన ఛానల్‌నే ఫాలో అవ్వడం జరిగింది. చాలామంది అంటే మెజారిటీ స్టూడెంట్స్ ఫాలో అయ్యారనమాట. ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీకి సంబంధించిన మల్టిపుల్ వీడియోస్ చేసాము. యాప్‌లో అయితే కంటెంట్ కూడా ఇవ్వడం జరిగిందండి. అయితే మరి ఈసారి కూడా మనం టార్గెట్ కాకి పేరుతో జనరల్ స్టడీస్ మొత్తాన్ని హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అలాగే కరెంట్ అఫైర్స్ అన్నీ కలిపనమాట టార్గెట్ కాకి పేరుతో ఒక కోర్స్ అయితే నేను ఈరోజు లాంచ్ చేయడం జరిగిందనమాట మన యాప్‌లోని. కింద డిస్క్రిప్షన్‌లో మన యూట్యూబ్ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు డెఫినిట్‌గా ఎక్స్‌క్లూజివ్ జనరల్ స్టడీస్ అనమాట. అంటే మీరు యాప్టిట్యూడ్, రీజనింగ్ అనేది మీరు ఎక్కడ తీసుకున్నా పర్వాలేదు. జీఎస్ కూడా ఎక్కడ తీసుకున్నా పర్వాలేదు. ఒకవేళ మన యాప్‌లో తీసుకోవాలని అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా మీకు ఇది చాలా హెల్ప్ అవుతుందనమాట. ఎందుకంటే లాస్ట్ టైమ్ కూడా ఇంతే హెల్ప్ అయిందనమాట. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండి ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో. మరి అసలు డీజీపీ గారు ఏంటి లెటర్ రాశారన్నది ఒకసారి మనం చూద్దామండి. ఇక్కడ తీసుకుంటే మనకి ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఓకేనా, ఫ్రమ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ అండి, మంగళగిరి, టు ద ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ద గవర్నమెంట్. ఎవరైతే మనకి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారో ఆయనకి రాయడం జరిగింది అనమాట, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి. మరి ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ద గవర్నమెంట్ వైడ్ రెఫరెన్స్ ఓకే ఫస్ట్ సైటెడ్ హ్యాస్ అకార్డెడ్ ద పర్మిషన్ ఆఫ్ ఇష్యూయింగ్ నోటిఫికేషన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ 315 ఆఫ్ ఎస్ఏస్ అలాగే 3580 ఆఫ్ పీసీ అగెన్స్ట్ ద ఎగ్జిస్టింగ్ వేకెన్సీ ఆఫ్ సివిల్ పోలీస్ ఫోర్స్ అండి 96 అండ్ 2020 ఓకే ఏపీఎస్పీ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ త్రూ ద ఎస్ఎల్పిఆర్బి. మనకేంటంటే స్టేట్ లెవెల్ మనకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఉంటుందో దాని ద్వారా రిక్రూట్ చేయమని అడిగారనమాట. అయితే 6500 పోస్టులు మనకి ఫిల్ చేసే అవకాశం ఉంటుంది అనమాట ఒకవేళ నోటిఫికేషన్ వస్తే. మరి ఒకసారి చూసుకుంటే మనకి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి సివిల్లో మనకి 182, ఓవరాల్ తీసుకుంటే మనకి 11,639 వేకెన్సీస్ ఉన్నాయి ప్రజెంట్. ఓకేనండి, 11,699 వేకెన్సీస్ ఉన్నాయి. మరి అలాగే తీసుకుంటే ఇప్పుడు మన రిక్రూట్మెంట్ అనేది ఎంతకి రావచ్చు అని అంటే 6,500 వరకు మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండొచ్చు అనమాట నాకున్న అంచనా ప్రకారం. ఓకే, సో మనకి ఓకే 11,639 ఉన్నాయన్నమాట. మరి ఇక్కడ తీసుకుంటే రిజర్వ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి మనకి 18 ఉన్నాయి. అలాగే రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏపీఎస్పీలో అయితే 53 ఉన్నాయండి. అలాగే నెక్స్ట్ పీటీఓ డిపార్ట్మెంట్ అయితే 14 ఉన్నాయి. అలాగే కమ్యూనికేషన్లో 61 ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్ తీసుకుంటే సివిల్లో 3622, అలాగే ఏఆర్లో తీసుకుంటే 2000, ఇలా మొత్తం ఓవరాల్గా తీసుకుంటే మనకి 11,000కి పైగా పోస్టులు ఉన్నాయన్నమాట. సో ఈ పోస్టుల రిక్రూట్మెంట్లో భాగంగా మనం తీసుకుంటే ఫస్ట్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఈవెంట్స్ ఉంటాయి, తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఎస్ఐకి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే పీసీకి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో మీకు జనరల్ స్టడీస్ అలాగే యాప్టిట్యూడ్, రీజనింగ్ ఉంటాయన్నమాట యాక్చువల్లీ. సో కాబట్టి మీరు కనుక ప్రిపరేషన్ ఇప్పటి నుంచి ప్రారంభిస్తే సార్ ఇప్పుడే నోటిఫికేషన్ వస్తుందంటే ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేం. ఎందుకంటే ఫస్ట్ లెటర్ అయితే రాశారు గవర్నమెంట్‌కి, ప్రభుత్వానికి లేఖ రాసిన తర్వాత ప్రభుత్వానికి పంపిస్తారు కంప్లీట్‌గా క్యాబినెట్‌కి పంపించి గవర్నమెంట్ సీఎం గారు గానీ, లేదంటే హోమ్ మినిస్టర్ గారు గానీ దీన్ని చూసిన తర్వాత ఇందులో ఎన్ని ఫిల్ చేయాలన్న దానికి సంబంధించి వాళ్ళకి ఫైనాన్షియల్ అప్రూవల్ ఇస్తారనమాట. ఆ ఫైనాన్షియల్ అప్రూవల్‌ని బట్టి మనకి రిక్రూట్మెంట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందనమాట. బట్ ఎనీవేస్ ఇక్కడ చాలా ఉంటాయన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ పెంచడం గురించి కూడా చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి వీటన్నింటి మీద ఒక డెసిషన్ అనేది గవర్నమెంట్ తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. బట్ ఎనీవేస్ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక మోటివేషన్ అనమాట యాక్చువల్లీ. ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ వస్తేనే మోటివేషన్ కాదండి. నోటిఫికేషన్‌కి సంబంధించిన ఏ డీటెయిల్స్ వచ్చినా ఒక మోటివేషన్ అవుతుందన్నమాట. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చదవడానికి ఏమి ఉండదు. ఎందుకంటే పోలీస్ రిక్రూట్మెంట్‌లో దాదాపు మనకి 2 నెలలు, 3 నెలల కంటే ఎక్కువ టైం ఇవ్వరు ఎగ్జామినేషన్‌కి. ఎందుకంటే ఇక్కడ రాసిన దాని ప్రకారం తీసుకుంటే టోటల్ 6 మంత్స్‌లోనే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఫినిష్ చేయాలని చెప్పేసి రాస్తారనమాట మనకి రాసేటప్పుడు. అంటే ఇది ప్రిలిమినరీ, ఈవెంట్స్, మెయిన్స్ అన్నీ కలిపనమాట. ఓకే, సో కాబట్టి ఎవరైనా సరే ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ టైమ్ అండి. మీరు గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రిపేర్ అవ్వచ్చండి. బేసిక్స్ కూడా రాకపోయినా సరే బేసిక్స్ నుండి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ ఫిజికల్ ఎబిలిటీ యాజ్ వెల్ యాజ్ మెంటల్ ఎబిలిటీ అనమాట. ఓకే, సో మానసిక సామర్థ్యాలు ఇంపార్టెంటే, శారీరక సామర్థ్యాలు కూడా ఇంపార్టెంటే అనమాట. సో మీరు ఏదైతే అది రన్నింగ్ అవ్వచ్చు, లేదంటే డిఫరెంట్ ఎక్సర్సైజెస్ వేలో మీరు ఈవెంట్స్‌కి ప్రిపరేషన్ కూడా ప్రారంభించాలి ఇప్పుడేను.
ఇవన్నీ కూడా మీరు ప్రారంభించినట్లయితే మీకు మంచి రిజల్ట్ అయితే గ్యారంటీగా వస్తుంది. సో మన యాప్‌కి సంబంధించి తీసుకుంటే, మన ఛానల్‌కి సంబంధించి తీసుకుంటే ప్రతిరోజు కూడా మీకు ఫస్ట్ జీఎస్‌కి సంబంధించి ఒక 10 క్వెషన్స్ అయితే ఇస్తానండి. టార్గెట్ కాకీ పేరుతో జనరల్ స్టడీస్ మీద ఇస్తాను నేను మీకు. అలాగే సెపరేట్‌గా ఒక వీడియో ఏంటండి అంటే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మీకు హిస్టరీ గాని, పాలిటీ గాని, ఎకానమీ అయితే సింగిల్ సబ్జెక్ట్ ప్లస్ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక నుంచి మీకు రెగ్యులర్ వీడియోస్ వస్తాయి యూట్యూబ్‌లోని 100%. అలాగే యాప్‌లో అయితే మీకు జనరల్ స్టడీస్ కోర్స్ ఉందండి. ఫుల్ కోర్స్ అనమాట అది యాక్చువల్లీ. హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఏపీ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీ అన్నీ ఉన్నాయన్నమాట అందులో మీకు. మీరు బయట ఇంకెక్కడ వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. అందులో మీకు మెటీరియల్, టెస్ట్ సిరీస్ అన్నీ ఉంటాయన్నమాట. నేను దీంతో పాటుగా మీకు దాదాపు 15 గ్రాండ్ టెస్ట్‌లు కూడా ప్రొవైడ్ చేస్తానండి. జీఎస్ రిలేటెడ్ గ్రాండ్ టెస్ట్‌లు ఉంటాయి అవన్నీ కూడాను. జీఎస్ రిలేటెడ్ గ్రాండ్ టెస్ట్‌లు ఉంటాయన్నమాట. సో కాబట్టి మీకు డెఫినిట్‌గా మీరు రిక్రూట్ అయినంత వరకు కూడా రెస్పాన్సిబిలిటీ మన యాప్‌లో ఉంటుంది మీకు. మరి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు ఎక్కడి నుంచి కూడా రెగ్యులర్‌గా టిప్స్ వస్తుంటాయండి. ఎలాంటి బుక్స్‌ని మీరు ప్రిపేర్ అవ్వాలి, నోట్స్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎన్ని గంటలు చదవాలి, ఇలాంటి ప్రిపరేషన్ టిప్స్ కూడా మీకు వీక్‌లీ అట్‌లీస్ట్ ఒకటో రెండో పెడతాను నేను. సో ఎందుకంటే పోలీస్‌కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ మన దాంట్లో ఎక్కువ మంది ఉంటారు. తర్వాత గ్రూప్ 2 స్టూడెంట్స్ ఉంటారు. సో ఈ ఇద్దరు మనకి ఎక్కువ మంది టార్గెట్ అనమాట యాక్చువల్లీ మన ఛానల్‌లోని. సో అందుకనే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అలాగే గ్రూప్స్ అభ్యర్థుల కోసం ఎవరైతే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించి ఓకే. లాంగ్ టర్మ్ కోర్స్ కూడా లాంచ్ చేయడం జరిగిందండి. అది లాంగ్ టర్మ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఏపీ ఎండోమెంట్ కోర్స్ కూడా నేను యాక్సెస్ ఇచ్చాననమాట. సో ఇప్పుడేంటంటే మనం ఓకే. పోలీస్ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి టార్గెట్ చేస్తున్నాము. అలాగే త్వరలో మీకు హిస్టరీ 360, పాలిటీ 360, ఎకానమీ 360 ఉంటాయి. అవి సెపరేట్ కోర్సెస్ ఉంటాయి. అవి కూడా మీరు తీసుకోవచ్చు. ఇది తీసుకుంటే మీకు అందులో నేను డిస్కౌంట్ కూపన్ కూడా ఇస్తానండి. సో కాబట్టి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. విజయదశమి రోజు మీకు ఒక మంచి న్యూస్ వచ్చింది కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే. ఎందుకంటే పోలీస్ రిక్రూట్‌మెంట్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఓకే. ఆల్మోస్ట్ కొంచెం ఫ్రెషర్స్ ఉంటారనమాట యాక్చువల్లీ. ఎందుకంటే ఈ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఇందులో గనుక ఏదైనా అటు ఇటు అయితే అప్పుడు గ్రూప్స్‌కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట యాక్చువల్లీ. సో కాబట్టి ఎవరైతే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళైతే మాత్రం ఎక్కడ వెయిట్ చేయకుండా మీరు ప్రిపరేషన్ ప్రారంభించండి. ప్రతిరోజు న్యూస్ పేపర్‌ని బాగా చదవండి. కరెంట్ అఫైర్స్ ఒక దగ్గర రాసుకోండి. అలాగే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అయితే మన యాప్‌లోని నేనే చెప్పానండి కంప్లీట్‌గాను. మిగతా సబ్జెక్ట్స్ కూడా మంచి ఫ్యాకల్టీస్ చెప్పడం జరిగింది. జాగ్రఫీ మురళీకృష్ణ సార్ చెప్పారు. అలాగే ఎకనామిక్స్ కొంత పార్ట్ అనేది మనకి వెంకటేష్ పారమంచిల సార్ చెప్పారు కాబట్టి మీకు డెఫినిట్‌గా మంచి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎకానమీలో కొన్ని పార్ట్‌లు నేను చెప్పిన దాదాపు 50 వీడియోస్ నావి ఉంటాయి. ఒక 100 వీడియోస్ వెంకటేష్ సార్ ఉంటాయి. అలాగే ఫర్దర్‌గా మీకు ఏం కంటెంట్ కావాలన్నా సరే మనం ఖచ్చితంగా ఇస్తామండి. కంటెంట్ పరంగా మీకు ఎంత కావాలంటే అంత హెల్ప్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది బాలు ఎక్కి నుంచి. టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. గ్రాండ్ టెస్ట్‌లు ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ టైమ్ ఎలా అయితే మనం ప్రాపర్‌గా చేసామో అంతే ప్రాపర్‌గా ఈసారి కూడా రిజల్ట్ ఓరియెంటెడ్‌గా మీకు కంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మొన్న ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా నేను చేసిన వీడియో కింద కూడా మీరు కామెంట్స్ చూసుకోవచ్చు. ఓకే. అక్కడ కూడా చాలామంది వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఇలా మేము మీ యాప్‌ని ఫాలో అయ్యాం సార్ అప్పుడు మీ ఛానెల్‌ని ఫాలో అయ్యామని. సో ఈసారి ఇంకా రేంజ్‌లో అంటే ఎక్కువ మంది ఇంకా మోర్ దెన్ అంటే అప్పుడే ప్రారంభించాం కాబట్టి అప్పుడు కొంత అంతగా అవగాహన కూడా లేదు మాకు చేసినప్పుడు. బట్ ఈసారి ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనం ఒక క్లారిటీ కూడా వచ్చింది కాబట్టి సో ఇంకా మనం బాగా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఇంకా వీలైతే లైవ్ క్లాసెస్ కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇదండి. సో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.